3 ఆచారాలు ఏమిటంటే యేసుప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటారు, యేసుప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, తర్వాత మూడోది యేసుప్రభు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అంటే ఆయా దినాలలో మాత్రమే ఈ వాటిని జ్ఞాపకం చేసుకొని వదిలేసేవాళ్ళుగా ఉంటూ ఉన్నాం. అలా కాదు, వాటిని జ్ఞాపకం చేసుకోవడం ఒక ఎత్తు, రెండవది అది ఆయా దినాల్లో మాత్రం జ్ఞాపకం చేసుకోకూడదు. ఈ మూడింటిని రోజు జ్ఞాపకం చేసుకునే వాళ్ళుగా ఉండాలి. ఆమె చెప్పాలి గట్టిగా. నిజమైన క్రైస్తవుడు ఏదో ఆయన పుట్టుకని క్రిస్మస్ అప్పుడునో, ఆయన మరణాన్ని గుడ్ ఫ్రైడే అప్పుడునో, ఆయన పునరుద్ధానాన్ని ఈస్టర్ అప్పుడునో, ఈ 3 దినాలప్పుడు మాత్రమే జ్ఞాపకం చేసుకొని వదిలేసేటటువంటి వారుగా ఉండగలిగితే వారు నిజమైనటువంటి దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు కాదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అది ఏదో ఆయా సంవత్సరంలో ఆయా దినాలలో గుర్తు చేసుకునేటటువంటిది కాదు. ఇది యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది మాత్రం కాదు, దీనిని ప్రకటించవలసిన బాధ్యత కూడా ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి, తర్వాత ప్రకటించాలి అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి పునరుద్ధానం యొక్క ఉపయోగాలు ఏమిటి అనేది ఉదయకాలంలో మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక కొత్త మెసేజ్ మీకు ఇద్దాం అనుకుంటున్నాం పునరుద్ధానంలోనే. ఆమేన్. పునరుద్ధానాన్ని గురించి జ్ఞాపకం చేసుకోవడం ఎత్తు అయితే, దాన్ని ప్రకటించటం మరొక ఎత్తు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఎవరు ప్రకటించారు అనేది మనం వేగంగా లేఖనాల్లో చూసుకుంటాము. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి యేసు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టి ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిని అనెను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీరు గమనించారా? 28:6లో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి. హల్లెలూయా. త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆమేన్. ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, ఆ విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం ఉదయము కాలంలో వేకువ జామున యేసుప్రభు సమాధి దగ్గరకి కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యాలను తీసుకొని యేసుప్రభు వారికి ఆ శరీరమునకు పూయుటకు యూదుల ఆచార ప్రకారం 3వ రోజు సమాధి దగ్గరకు వెళ్ళి సమాధిలో ఉన్న శవమునకు, బాడీకి సుగంధ ద్రవ్యాలు రాసే ఒక అలవాటు వారికి ఉండేది. అలాగే యేసు ప్రభు యూదుడు కాబట్టి, యూదా గోత్రంలో పుట్టాడు కాబట్టి, ఇశ్రాయేలీలో పెరిగాడు కాబట్టి, అక్కడే ఆయన మరణించాడు కాబట్టి, యూదుల ఆచార ప్రకారమే యేసు ప్రభుని బరియల్ చేశారు కాబట్టి, ఆ ఆచార ప్రకారమే ఇక్కడ స్త్రీలు ఉదయకాలంలో వెళ్ళుచూ ఉన్నారు. అయితే గమనించాలి, అన్ని సమాధులు ఈజీగా తెరుచుకొని లోపలికి వెళ్ళచ్చు, కానీ యేసుప్రభు సమాధిని ఆడవాళ్ళు, అక్కడ వెళ్ళిన స్త్రీలు తెరవలేనంత పెద్ద రాయి పెట్టి సీలు వేశారు. అయితే ఒక వారికి సవాల్, ఈ రాయిని దొర్లించడం ఎలా, ఈ రాయిని తీయడం ఎలా,
లోపలికి వెళ్ళాలంటే సమాధికి పెట్టబడిన రాయి తీసివేయబడాలి. మామూలుగా యూదులు అలాగ పెద్ద పెద్ద రాళ్ళు పెట్టి సమాధిని మోయరు. ఈజీగా తెరుచుకునేటట్టుగా ఆ మూత ఉంటుంది, తెరుచుకునేటట్టుగా గేట్స్ ఉంటాయి. ఈజీగా తెరుచుకుంటారు, ఈజీగా లోపలికి వెళ్ళగలుగుతారు, సుగంధ వర్గాలు పోయగలుగుతారు, మళ్ళీ రాగలుగుతారు. అని యేసు ప్రభువుని పెట్టిన సమాధికి మాత్రం అలా ఈజీగా సులువుగా తెరుచుకునే విధముగా రాయి పెట్టబడలేదు. దానికి ఎందుకు అలాగన పెట్టారంటే, ఎందుకు పెట్టారు అని అంటే, యేసు ప్రభు వారు బ్రతికుండేటప్పుడు చెప్పాడు, ఆయన చచ్చిపోతాడు, పాతి పెట్టేస్తారు, కానీ 3వ రోజు తిరిగి లేచేస్తాడు. కాబట్టి యేసు ప్రభు లేచేస్తాడు, యేసు ప్రభు లేచేదాన్ని ఆపేయాలని చెప్పి ఏం చేశారంటే ప్రధాన యాజకులు, ఏం చేశారంటే పరిసయ్యులు కొంతమంది వారు పన్నాగం పన్ని యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఆపేయాలని చెప్పి మామూలు రాయి పెట్టలేదు, చిన్న గేటు పెట్టలేదు, పెద్ద రాయిని పెట్టి సీలు వేశారు. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆ విషయం మనకు తెలియజేస్తుంది. చూడండి ఎంత పెద్ద రాయి పెట్టారంటే, చూడండి అక్కడ రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 65వ వచనంలో రాయబడింది, అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. హల్లెలూయా చెప్తారా? ఏం చేశారు? ఆ రాయి పెట్టి వారు సమాధికి ముద్ర వేశారు. ఎవరు? ఆ రాయిని పొర్లించకుండునట్లు, ఆ రాయిని తీయకుండునట్లు. ఆ రాయికి ముద్ర వేయడం ఒక ఎత్తు అయితే, ఆ రాయిని ఎవరు తీయకుండునట్లు కాపలా వారు ఉంటున్నారు అక్కడ. యేసు ప్రభు యొక్క శవానికి కాపుదలగా ఉంటున్నారు. ఎంత గొప్ప దేవుడు మన యేసయ్య చూడండి. హల్లెలూయా చెప్పాలా? వాళ్ళు నిజంగా చెప్పాలంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఆపడానికోసం వారు పన్నిన పన్నాగాలు, వారు పడిన ప్రయాస, ఎలాగైనా యేసయ్యను ఆపేయాలని, పునరుద్ధానాన్ని తిరిగి లేపేదాన్ని ఆపేయాలని. పైన వచనంలో మీరు చూస్తే వాళ్ళు అంటారు, 63వ వచనం అంటారు, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. చూసారా అండి? ఎవరండి వారు? ప్రధాన యాజకులు. 62వ వచనంలో ఉంటుంది, ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చిరి. యేసుప్రభు వారు బ్రతికి ఉండేటప్పుడు యేసుప్రభుని వదిలిపెట్టలేదు ఈ ప్రధాన యాజకులు పరిసయ్యులు. యేసుప్రభు వారు మాట్లాడితే ఆ మాటల్లో తప్పిదాలు కనిపెడతా వచ్చారు, యేసుప్రభు మీద నేరాలు మోపుతా వచ్చారు, యేసుప్రభుని విమర్శిస్తూ వచ్చారు, దూషిస్తూ వచ్చారు, యేసుప్రభుకి వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ వచ్చారు. బ్రతికి ఉండేటప్పుడు, సేవ చేసేటప్పుడు, శిలువ మరణము పొందేంత వరకు యేసుప్రభుని వదిలిపెట్టలేదు. ఇప్పుడు యేసుప్రభు చనిపోయి సమాధిలో పెట్టబడి ఉన్నాడు, కానీ వారు యేసుప్రభు ఏం చేయలేదు, శరీరాన్ని కూడా వదిలిపెట్టలేదు. హల్లెలూయా చెప్తారా? యేసుప్రభు శరీరాన్ని కూడా వదిలిపెట్టకుండా, యేసుప్రభు శరీరానికి కూడా, నేను చెప్పగలను, ఈ యొక్క లోకంలో యేసు ప్రభువుకు శరీరానికి సెక్యూరిటీ ఇచ్చినట్లు వేరే ఎవరి శరీరానికి సెక్యూరిటీ ఇవ్వబడలేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకవేళ వారు ఇచ్చిన సెక్యూరిటీ యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఆపడానికి వారు ఇవ్వగలిగారు. అయితే ఆ రాయి కానీ, ఆ సీలు కానీ, ఆ కావలి వారు కానీ, ఇంకా ఏది కూడా యేసయ్య పునరుద్ధానాన్ని ఆపలేకపోయింది. హల్లెలూయా చెప్తారా? అయితే నేనేం మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు యేసు ప్రభు యొక్క
పునరుద్ధానాన్ని మొట్టమొదటగా లోకానికి ప్రకటించింది ఎవరు అనంటే దేవదూత. చెప్పండి, ఎవరు? దేవదూత. మనము 28:2 రాయబడింది. 28:2 ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపం కలిగెను. హల్లెలూయా చెప్తారా? ఇక్కడ ఈ దూత వచ్చింది ఎందుకంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడై లేచాడు అని ప్రకటించడానికి. హల్లెలూయా. యేసు ప్రభు వారు రాయి తీసి ఆ సమాధికున్న రాయిని తీస్తేనే బయటికి వస్తాడు, దానికి కాదు. బయటికి వచ్చేదానికి రాయి తీస్తేనే కదా యేసయ్య బయటికి వచ్చేదానికి. అట్లాగా యేసయ్య బయటికి రావాలంటే రాయి తీస్తేనే వస్తాడు, దానికి కాదు దేవదూత వచ్చింది. యేసు ప్రభు ఆల్రెడీ పునరుద్ధానుడై లోపల నుండి లేచేశాడు. అయితే లోపల యేసయ్య ఉన్నాడా లేదా అని బయట ఉండే ప్రజలకు తెలియాలంటే రాయి అడ్డంగా ఉంటుంది, దాన్ని ఏం చేయాలి? తీసేయాలి. హల్లెలూయా చెప్తారా? అప్పుడు దేవదూత ఏం చేశాడు? ఆ రాయిని తీసి యేసు లోపల లేడు, యేసు తిరిగి లేచాడు అని ప్రకటించాడు. ఎవరికి ఈ సువార్తను ప్రకటించాడు అంటే వేకువనే ఉదయకాలమే యేసయ్య శరీరమునకు సుగంధ ద్రవ్యములను పట్టుకొని వెళ్ళినటువంటి స్త్రీలకు ఈ సువార్తని ప్రకటించాడు దేవదూత. హల్లెలూయా చెప్తారా? అవునండి, యేసు పునరుద్ధాన సువార్తని ప్రకటించింది మొట్టమొదటగా దేవదూత స్త్రీలకే సువార్తని ప్రకటించాడు. ఆ స్త్రీలకు ప్రకటిస్తూ ఏం చెప్పాడు? స్త్రీలారా, మీరు ఆయన శిష్యులకు ప్రకటించండి అని చెప్పాడు. ఆ 28లో మీరు చూసారా? 7వ వచనంలో త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పి తిని అనెను. గట్టిగా ఆమేన్ చెప్పండి. 8వ వచనంలో వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా. గట్టిగా చప్పట్లతో ప్రభుకి స్తుతి చెల్లిద్దాం. ఈ పునరుద్ధాన ఆరాధనకు వచ్చిన సంఘమా, పునరుద్ధాన ఆరాధనను కొనియాడుతున్న క్రైస్తవమా, దేవుడు నీతో నాతో చెబుతున్న ఒక సంగతి ఏమిటి అనంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానము ప్రకటించబడాలి లోకములో. ఎందుకు అనంటారా? యేసు పునరుద్ధానుడైనట్లుగా లోకంలో ఎవరు పునరుద్ధానులు కాలేదు. యేసు మరణమును గెలిచినట్లుగా లోకంలో దేవుళ్ళు దేవతలు అని కొలవబడే, మ్రొక్కబడే, పూజించబడే గుడులు గోపురాలు అనేకము కట్టబడిన ఎవరు కూడా వారికే దిక్కు లేదు. మరణమును గెలిచిన దిక్కు యేసు మాత్రమే. మరణమును గెలిచి తిరిగి లేచాడు విజయశీలుడుగా. అందుకే లోకంలో ప్రకటించబడాలి. కానీ మన వాళ్ళు, మన క్రిస్టియన్స్ ఏమి చేసి చెప్తున్నారనంటే ఈరోజు యేసు యొక్క పుట్టుకను మాత్రమే చెబుతున్నారు, కానీ యేసు ప్రభు మరణమును చెప్పట్లేదు, యేసు ప్రభు పునరుద్ధానమును ప్రకటించట్లేదు. మీకు తెలుసో తెలియదో కానీ అపోస్తులు ఉన్నారే, అపోస్తులు యేసు ప్రభు చేత ఎన్నుకొనబడిన శిష్యులు ఉన్నారే, శిష్యులు, ఆ వారి ద్వారా సంఘము స్థాపించబడిందే సంఘము. ఆ సంఘము కానీ ఆ శిష్యులు కానీ యేసు ప్రభు యొక్క జన్మ కంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని అధికముగా ప్రకటించారు. అందుకే అనేకులు రక్షించబడ్డారు. ఎందుకు యేసు ప్రభు పునరుద్ధానం అవసరం అంటే ఈ లోకంలోనే ఆయనకు తప్ప వేరే ఎవరికి లేదు పునరుద్ధానం. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఎవరు పునరుద్ధానులు అవ్వలేదు ఇంతవరకు. భూమి పుట్టినది మొదలుకొని యేసు పునరుద్ధానుడయ్యేంత వరకు, దానికి ముందు కానీ దానికి తర్వాత కానీ ఇంతవరకు ఎవరు పునరుద్ధానులు అవ్వలేదు. యేసు మాత్రమే పునరుద్ధానుడయ్యాడు. గట్టిగా ఆమేన్ చెప్తారా? అందుకనే ఆ యేసు పునరుద్ధానాన్ని గురించి ప్రకటించటానికి ఎవరో ఒక మనుషుడు ప్రకటించలేదు, ఎవరో ఒక రాజకీయ వ్యక్తి ప్రకటించలేదు. పరలోకం నుండి దేవదూత దిగి వచ్చాడు.
పరలోకం కదులుతుంది. యేసు కదిలినప్పుడల్లా పరలోకం కదులుతుంది. యేసయ్య పుట్టుకను ప్రకటించింది దేవదూతే, యేసుప్రభు మరణాన్ని ప్రకటించింది దేవదూతే, యేసుప్రభు పునరుద్ధానాన్ని ప్రకటించింది దేవదూతే, యేసుప్రభు రెండవ రాకడను ప్రకటించింది దేవదూతే. ఈ దేవదూత అనేటప్పుడల్లా వారు ఈ భూమిలో ఎక్కడ ఉండరో వారు నిత్యము దేవునితో కూడా ఉండేవారు, దైవలోకములో ఉండేవారు. ఆ దైవలోకములో నుండి భూలోకానికి యేసు ఎప్పుడల్లా క్రియ చేస్తాడో, ఎప్పుడల్లా వస్తాడో అప్పుడల్లా వారు సువార్తను ప్రకటించారు. ఇప్పుడు దేవదూత ఆ రోజు వచ్చి ప్రకటించాడు, రోజు వచ్చి ప్రకటించాడు, ప్రకటించేశాడు మనుషులకి. మనుషులకు ప్రకటించుకోవాలి. చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవదూత వచ్చి సమాధి దగ్గర వచ్చి ఎవరికి చెప్పాడు సువార్తని? స్త్రీలకు చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ దేవదూత వెళ్ళి ఎవరికి చెప్పలేదు? శిష్యులకి చెప్పలేదు. దేవదూత చెప్పాడు, మీరు వెళ్ళి ఆయన శిష్యులకు ఈ మాటను, వార్తను ప్రకటించండి. వారేం చేయాలి? వారు లోకమందంతటికీ ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించాలి. నేను కూడా పునరుద్ధానాన్ని ప్రకటించాలి. ఎందుకంటే పునరుద్ధానములో ఉండేదే మజా, పునరుద్ధానములో ఉండేదే నిజమైన శుభార్త, పునరుద్ధానములో ఉండేదే నిజమైన విజయం. కనుక ఆ సువార్తని ఆదిమ సంఘం ఆనాడు ప్రకటించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. వెళదాం రండి అపోస్తుల కార్యముల గ్రంథములో, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనంలో ఎలాగున వారు ప్రకటించారో మనం వేగంగా చూద్దాం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. హల్లెలూయా. మేమందరము సాక్షులము. చెప్పండి మాట, మేమందరము సాక్షులము. హల్లెలూయా. దేవుడు ఎవరిని లేపాడట? క్రీస్తును లేపాడు. చెప్పండి, ఎవరిని లేపాడు? క్రీస్తుని లేపాడు. మేమందరము దీనికి సాక్షులము అని అపోస్తులు యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి వారు సాక్ష్యము ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. తర్వాత అలాగనే మనం చూసినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. హల్లెలూయా. మీరు అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మీరు చదవగలిగితే ఆ అపోస్తుల కార్య గ్రంథములంతటా కూడా యేసు యొక్క పునరుద్ధానమును గురించే వారు ప్రకటించి ఉంటారు. ఆమె చెప్తారా? కానీ మన వాళ్ళకి పునరుద్ధానం గురించే తెలీదు. చాలామంది క్రైస్తవులకి పునరుద్ధానం గురించి అర్థం కాలే చాలామందికి. అందుకే వారిలో నిజమైన క్రీస్తు నమ్మకం లేదన్నమాట. పునరుద్ధానం గురించి తెలియలేదు కాబట్టే యేసు ప్రభువుని వారు కలిగి ఉండకుండా జీవిస్తూ ఉంటున్నారు. యేసు ప్రభు దగ్గరికి వస్తారు, యేసు ప్రభు మాటలు వింటారు, యేసు ప్రభు పాటలు పాడతారు, కానీ యేసు ప్రభుని కలిగి ఉండకుండా చాలామంది జీవిస్తూ ఉంటారు. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారు? ఆశీర్వాదంగా ఉంటాం కాబట్టి, సమాధానంగా ఉంటాం కాబట్టి, సంతోషంగా ఉంటాం కాబట్టి, లోక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి కాబట్టి, అలా లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే దేవుడి దగ్గరికి వస్తే మీరు ఇంకా పాత నిబంధన క్రైస్తవులు, పాత నిబంధన ఇశ్రాయేలు లాగా ఉన్నట్లుగా అన్నమాట. హల్లెలూయా. పాత నిబంధన ప్రకారము వారు భౌతిక సంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే పాత నిబంధనలో చెప్పబడినది. కానీ కొత్త నిబంధనలో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదు, పర సంబంధమైన దీవెనల కోసమే మనం రావాలి ప్రభు దగ్గరికి. కానీ చాలామంది ఈరోజు క్రిస్టియానిటీలో పర సంబంధమైన ఆశీర్వాదాల కోసం రావట్లేదు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఇండ్లు, భూ సంబంధమైన వెండిన బగలు, బంగారము, ధనము, ఘనము, ఇలాగ భూ సంబంధమైన వాటి కోసమే యేసుప్రభు దగ్గరికి చాలామంది వస్తూ ఉంటూ ఉన్నారు.
అందుకే వారి జీవితంలో ఆత్మీయ పరివర్తన కానీ, ఆత్మీయ అభివృద్ధి కానీ, సాక్ష్య జీవితం కానీ, పరిశుద్ధమైన జీవితం కానీ వారు జీవించకుండా విచ్చలవిడిగా ఉంటున్నారు. ప్రభు దగ్గరికి వస్తారు, కానీ ప్రభు యొక్క స్వభావాలు కానీ, ప్రభు యొక్క జీవన శైలి కానీ వారి జీవితంలో లేదు చాలామంది జీవితాలలో. అందుకనే వారు ఎలాగ ఉంటారనంటే ప్రభు దగ్గర అద్దనట్టుగా ఉంటారు. ప్రభు దగ్గరికి ఎలా ఉంటారంటే వారు నోటితోనే ప్రభుని ఆరాధిస్తూ హృదయం దూరముగా వారి జీవితాలు ఉంటున్నాయి. అయితే నీవు నేను ఎందుకు రావాలి అనంటే యేసుక్రీస్తు వలె నీవు నేను మార్చబడుటకి రావాలి. హల్లెలూయా చెబుతారా? చాలామంది జీవితంలో ఆత్మీయ పరివర్తన లేదు. వాక్యం వింటున్నారు కానీ ఆ వాక్యాన్ని పెడచెవిన పెడుతూ ఉంటున్నారు. అయితే అపోస్తులలో అలా కాదండి. అపోస్తులలో ఏం చేశారనంటే ఆ జీవాధిపతి అయిన యేసు కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుకాడలేదు వారు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత యేసుప్రభుతో పడుకున్నా, యేసుప్రభుతో తిన్నా, యేసుప్రభుతో తిరిగినా, యేసుప్రభు ఉపదేశాలు విన్నా, యేసుప్రభు చేసిన అద్భుతాలను చూసినా విశ్వాసులు యేసుప్రభుని పట్టుకోగానే పారిపోయారు. పిరికి పందిలుగా దాక్కున్నారు, ఒట్టు పెట్టుకున్నారు, దూషించారు, తిట్టారు, ఎస్కేప్ అయిపోయినారు, చేపలు పట్టేదానికి వెళ్ళిపోయినారు. అది వాళ్ళ జీవన శైలి. ఎందుకంటే యేసుతో ఉన్నా కానీ, యేసుతో తిరిగినా కానీ యేసు ప్రభువే దేవుడని శిష్యులు కూడా నమ్మలేదు కాబట్టి పారిపోయినారు. అయితే అలా పారిపోయినటువంటి శిష్యులు ఎప్పుడు మళ్ళీ బిల్డ్ అయినారు, ఎప్పుడు మళ్ళీ వారి ప్రాణాలని కూడా పణముగా పెట్టగలిగిన వారుగా ఎలా తయారయ్యారు, ఎప్పుడు అయ్యారు అనంటే యేసు ప్రభు పునరుద్ధానం తర్వాతనే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభు పునరుద్ధానం తర్వాతనే. దాంట్లో శిష్యులు మాత్రం కాదు, యేసు ప్రభుతో కూడా ఉండిన సహోదరులు కూడా. మేరీ, యేసు ప్రభు తల్లిగా ఉన్నటువంటి మేరీ, ఆ మరియా యేసు ప్రభుకి జన్మ ఇచ్చిన తర్వాత యోసేపుతో కుటుంబాన్ని నడిపించి మళ్ళీ ఆమె పిల్లలను కనింది. అందుకు ఆ కారణాన్ని బట్టే ఆమె దైవం డివైన్లో ఆమె లేదు మేరీ. అందుకే ఆమె పూజ్యురాలు కాదు. గౌరవించవచ్చు, ఆమెని సన్మానించవచ్చు, కానీ తగదు, పూజకు అర్హురాలు మరియమ్మ కాదు అనేది సత్య గ్రంథం బోధించేది. ఎందుకంటే ఆమె మరలా యోసేపుతో ఆమె కుటుంబం నడిపించి పిల్లలను కన్నది. ఆ పిల్లలు యేసు ప్రభుతో పాటు పెరిగారు. హల్లెలూయా చెప్తారా? యేసు ప్రభు కూడా ఆ ఇంట్లో వాళ్ళతో పాటే యేసు ప్రభు వారు 30 years అక్కడే నాజరేతులో వడ్రంగి పని చేసుకుంటూ యేసు ప్రభు వారు ఆ యోసేపుకి తండ్రికి సహాయం చేసుకుంటూ లోక సంబంధంగా ఏం చేశాడు. అయితే వీరు ఏం చేయలేదు అని అంటే యేసుతో ఉన్న సహోదరులో యేసు ప్రభుని దేవుడుగా స్వీకరించలేదు, దేవుడుగా అంగీకరించలేదు. ఓ ప్రియమైన వారలను గమనించండి, ఎప్పటి వరకు అనంటే పునరుద్ధానుడయ్యేంత వరకు. హల్లెలూయా. యేసు ప్రభుని ఏదో ఒక సాధారణ ప్రవక్తగా, ఏదో ఒక సాధారణ వ్యక్తిగా, భక్తి కలిగిన వాడుగా చూశారు తప్ప ఈయన మెస్సయ్యా, ఈయన రక్షకుడు, ఈయన దైవం, ఈయన విమోచకుడు అన్నంత విశ్వాసం వారిలోనికి రాలేదు. ఎప్పటి వరకు అనంటే యేసు పునరుద్ధానుడై తిరిగి లేచేంతవరకు. పునరుద్ధానుడై ఎప్పుడైతే యేసు లేచాడో అప్పుడు దిమ్మ తిరిగింది వీళ్ళకు కూడా. అయ్యో, ఇంతకాలం ఈయన మనతోనే ఉన్నాడే, మన ఇంట్లోనే ఉన్నాడే, మనతోనే ఉన్నాడే, ఎంత కేర్లెస్గా ఉన్నామే, ఎంత అవభక్తిగా ఉన్నామే, ఎంత నమ్మకం లేకుండా ఉన్నామే. యేసు పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళ సహోదరులు కూడా యేసు ప్రభుని దేవుడుగా స్వీకరించి అంగీకరించారు. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో అలాగే యూదా పత్రికను రాసింది యేసు ప్రభు యొక్క ఇద్దరు సహోదరులే అన్నమాట. వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు రక్షించబడ్డారు? యేసు ప్రభు పునరుద్ధానం తర్వాతనే. చదవద్దు, ఆ 2 పత్రికలు రాసింది యేసు ప్రభు యొక్క సహోదరులే. ఆ సహోదరు ఎలా రాయగలిగారు అని అంటే వారు నమ్మకుండా ఉన్నారు ఇంతకాలం. ఇప్పుడు ఎలాగైనా రాయగలిగారు? పునరుద్ధానం తర్వాత యేసు ప్రభు దేవుడని స్వీకరించి అంగీకరించారు వారు. గట్టిగా ఆమె చెప్తారా? కాబట్టి
అయ్యా అమ్మ మీకు చెప్తున్నాను, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ఈ లోకంలో ఉన్నటువంటి ఎవ్వరికీ లేనటువంటి ఒక అద్భుతమైన పునరుద్ధానం అది. కాబట్టి ఎవ్వరికి లేదు అన్నమాట ఇలాంటి పునరుద్ధానము. ఆ పునరుద్ధానాన్ని లోకానికి చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. యేసు పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. యేసు ఏమయ్యాడు? పునరుద్ధానుడు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఎవరో చెప్పారంటే పేతురు ప్రసంగించాడు, యోహాను ప్రసంగించాడు, అపోస్తలుడైన పౌలు ప్రసంగించాడు. ఇట్లాగా చూసుకుంటూ వెళితే కొత్త నిబంధనలో ఉన్న ప్రతి వారు యేసు పునరుద్ధానాన్ని ప్రకటించారు. హల్లెలూయా చెప్తారా? కావున ఈ యొక్క చివరి దినాలలో యేసు ప్రభు వైపు అనేకులు తిరగాలనంటే నేను కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును ప్రకటించవలసినటువంటి బద్దులమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి నేను వేగంగా ముగించబోతున్నాను. ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పి నేను ముగిస్తాను. పునరుద్ధానం వలన మనం పొందినటువంటి మేలులు ఏమిటి అనేది చూద్దాం. వేగంగా చదువుదాం. మొదటిది రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము మనకి ఏమేమి తీసుకుని వచ్చింది వేగంగా చూద్దాం. ఆయన తన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా చెప్తారా? యేసు ప్రభు వారు మరణము మన కొరకే, పునరుద్ధానము కూడా మన కొరకే. యేసు ప్రభు యొక్క మరణము మన అపరాధముల కొరకు మరణించాడు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అపరాధముగా ఉన్న మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఆయన మరణం మనల్ని పవిత్రముగా మార్చింది. ఆయన పునరుద్ధానం నీతిమంతులుగా ప్రకటించింది. గట్టిగా ఆమె చెప్తారా? గట్టిగా హల్లెలూయా. అపరాధాలకు రక్తం కార్చింది ఆయనే. అపరాధిని నిరపరాధిగా ఉన్నాడు, పవిత్రుడిగా మారాడు అని ప్రకటించినది కూడా యేసుప్రభు వారే. అప్పుడు యేసుప్రభు యొక్క ఒకవేళ ఆయన నేను పాపాల కోసం వచ్చాను, నేను మరణించి సిలువలో రక్తం కారుస్తానని ఆయన రక్తం కార్చి పాతిపెట్టబడి ఆయన తిరిగి లేవకుండా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన యొక్క ఆ యొక్క బలియాగం, ఆయన యొక్క రక్తం, ఆయన యొక్క పాప పరిహారం నిజంగా మనం కలిగేది కాదు. హల్లెలూయా చెప్తారా? ఎందుకు అనంటే ఆయన బ్రతకకపోతే, ఆయన తిరిగి లవ్వకపోతే, ఆయన పుట్టింది, ఆయన తర్వాత ప్రాణం పెట్టింది అవన్నీ కూడా వ్యర్థమైపోయి ఉంటుంది. ఆయన తిరిగి లేచాడు కాబట్టియే ఆయన యొక్క పునరుద్ధానము మనకి నీతిమంతులుగా చేయగలిగినది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఆయన పునరుద్ధానము మనల్ని ఏమిగా మార్చగలిగింది? నీతిమంతుడుగా మార్చగలిగింది. ఆమేన్. రెండవది మనం వేగంగా చూద్దాం. 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట మనము జ్ఞాపకము చేసుకుందాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినది. హల్లెలూయా చెప్తారా? రెండవది మనకేమి కలిగినది? ఏమి నిరీక్షణ? జీవముతో కూడిన నిరీక్షణ కల్పించింది. నిరీక్షణ అంటే నమ్మకం. ఏమి నమ్మకం కలిగింది? మరణమును యేసు గెలిచాడు, మనం మరణిస్తే కూడా యేసు లేపుతాడనే నిరీక్షణ మనకు కలిగింది. అవునండి, ఆయన లేవకపోయి ఉంటే, లేవకుండానే నేను లేస్తానని చెప్పుంటే ఎవరికి కూడా నమ్మకం, నిరీక్షణ కలిగేది కాదు. యేసు అందరి ఎదుట మరణించాడు, అందరి ఎదుట పాతిపెట్టబడ్డాడు, అందరి ఎదుట తిరిగి లేచాడు. హల్లెలూయా. ఈ లోకంలో మూడిటిని మనుషులు జయించలేరు. మొట్టమొదటిది అపవాదిని, రెండవది పాపమును, మూడవది మరణమును. ఈ మూడిటినే యేసు సిలువలో జయించాడు. ఆమె చెప్తారు గట్టిగా? దేన్ని చెప్పండి? పాపమును, మరణమును, అపవాదిని మనుషులు వారి బలం వలన, వారి జ్ఞానం వలన, వారి తెలివితేటల వలన, వారి ధనం వలన జయించలేరు. దీనిని జయించినటువంటి ఒకరు మన ప్రభు అయిన యేసు మాత్రమే. హల్లెలూయా.
లోకంలో దేవతలుగా కొలవబడుతున్నా, అనేక గుడులు గోపురాలు కట్టబడుతున్నా, పూజించబడుతున్నా, మొక్కబడుతున్నా, ప్రజలు ప్రపంచ దేశాల నుండి నలుమూల నుండి కొలవబడడానికి వస్తున్నా, ఎంతోమంది వస్తున్నారు అని చెప్పుకున్నా అవి ఏది కూడా వారికి వారే జయించలేరు. ఈ 3 కార్యాలను వారు కూడా జయించలేరు. హల్లెలూయా చెప్తారా? వారు కూడా జయించలేదు. అలా జయించిన ఒకే ఒక ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఆయన ఇలా చెప్పగలిగాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా? హల్లెలూయా. ఓ మరణమా నీ ముల్లెక్కడా? హల్లెలూయా చెప్తారా? ఈ మాట మనము చూసినప్పుడు మీకా ప్రవచన గ్రంథంలో ఈ మాట చెప్పబడినది. మొట్టమొదటగా ఈ మాటని నెరవేర్చినది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మీకా ప్రవచన గ్రంథము అందరూ కూడా తీసుకున్నట్లయితే మీకా ప్రవచన గ్రంథంలో 7వ అధ్యాయము వచనంలో 6వ వచనములు చూడండి. మీకా ప్రవచన గ్రంథము అది కాదా, ఒక నిమిషం. మీకా ప్రవచన గ్రంథంలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. హోషేయ ప్రవచన గ్రంథంలో ఆ మాట ఒక్కసారి 13వ అధ్యాయం 14 వచనం. 13-14 రైట్. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయమెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఈ లోకమునకు శరీరము దాల్చుకొని మనుష్యుడుగా రావటానికి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త అయిన హోషేయ ద్వారా ఈ మాట ప్రవచించబడినది. ఈ మాట అనే దిల్లు దమ్ము ఈ మాట చెప్పడానికి లేదా ఈ మాట నెరవేర్చటానికి ఈ లోకంలో ఎవరు సరిపోయిన వాడు, ఈ మాటను ఎవరు చెప్పగలిగారు అని అంటే మన ప్రభు అయిన యేసు మాత్రమే ఈ మాట చెప్పగలిగాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా అన్న ఈ 13-14లో ఉన్న హోషేయలో ఉన్న వాక్యమును అడగగలిగిన వాడు, నెరవేర్చగలిగిన వాడు, చేయగలిగిన వాడు ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈ లోకంలో ఎవరు చేయజాలలేరు. ఈ మాట 1 కొరింథీయులు 15వ అధ్యాయంలో నెరవేర్పుగా ఇక్కడ పౌలు గారి ద్వారా మాట తెలియచేయబడుతూ ఉంది. 15వ అధ్యాయాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 15వ అధ్యాయంలో 54-55 వచనంలో ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. హల్లెలూయా. విజయమందు ఏమి మృంగివేయబడినదట? అయ్యా, లోకంలో అందరిని మృంగేది మరణము. అయితే మరణాన్నే మృంగినది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా చెప్తారా? ఆర్ యు గెట్టింగ్? అర్థమవుతుందా మీకు? అందరిని ఏం మింగేస్తుంది? మరణం మింగేస్తుంది. కానీ మరణాన్నే మింగేసిన వాడు ఎవరు తెలుసా? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అయ్యా, యేసు ప్రభుకి లోకంలో ఉండేవారికి ఉన్న వ్యత్యాసం ఏమి తెలుసా? అందరూ మరణానికి తల వంచారు, కానీ యేసుకు మాత్రమే మరణమే తల వంచింది. అది యేసు ప్రభులో ఉండే సవాల్. హల్లెలూయా. అయితే 55వ వచనంలో రాయబడింది, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి
స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరణపు ముళ్ళు ఏమిటి? పాపము. మరణపు ముళ్ళు ఏది? పాపము. హల్లెలూయా. పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రమును, ఆ మరణపు ముళ్ళును యేసు ప్రభువారు విరిచివేశాడు సిలువలో. ఎప్పుడు అది నెరవేరినది? ఇప్పుడు విరిచివేశానని చెప్పి మరణించిన ఆయన తిరిగి లేవకపోయింటే అది విజయమందు మృంగివేయబడి ఉండదు. యేసు మరణించి పాతి పెట్టబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఏ మరణమా, నీ విజయం ఎక్కడరా? హల్లెలూయా. ఏ మరణమా, నా ముందర ఓడిపోయినావు అని చెప్పగలిగిన దైవం ఎవరైనా ఉన్నారా అంటే అది యేసు ప్రభువారు మాత్రమే. అందుకే ఇప్పుడు యేసుని నమ్మిన వారికి ఒక నిరీక్షణ కలదు. ఏమిటి ఆ నిరీక్షణ అంటే జీవముతో కూడిన నిరీక్షణ. నేను చనిపోయిన మరలా బ్రతుకుతాను. నేను భౌతికంగానే చనిపోతున్నాను, నా ఆత్మ చనిపోదు. నేను నిత్య 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 కాలం ఉండే జీవితంలోనికి వెళ్ళబోతున్నాను అనే నిరీక్షణను మనకిచ్చిందే ఆయన పునరుత్థానం. రెండవది, మూడవది చూద్దాం. 1 పేతురు గ్రంథములో మనం చూసినాం కదా, ఆ మాట వేగంగా 4వ వచనం 1:4 చదివిన మాటని చదువుకొని ముందుకెళదాం. యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా ఎలాంటిదంటది? అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్పింపచేసెను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. 3 విషయాలు మనకు రాయబడింది. 1 అక్షయమైనది, చెప్పండి మాట. 2వది నిర్మలమైనది. 3వది వాడబారనిదినైన స్వాస్థ్యము. చెప్పండి స్వాస్థ్యము. చెప్పండి మాట. స్వాస్థ్యము అంటే ఏమిటి? సొత్తు. హల్లెలూయా చెప్తారా? బ్రదర్ మీకెంత సొత్తు ఉంది? మీకెంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది? హల్లెలూయా. ఈ లోకంలో మనిషి ఆరాటం, మనిషి పోరాటం, మనిషి యొక్క ప్రయాసం, రాత్రి మగుళ్ళ యొక్క ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో ఏం సంపాదించాలి? ఆస్తులు సంపాదించాలి. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా అవన్నీ కూడా అక్షయమైనది కాదు, అవన్నీ క్షయమైనది. ఈ భూమియే క్షయమైనది. ఈ భూమిలో మనం వాడుతున్నవన్నీ క్షయమైనది. నువ్వు జీవిస్తున్నావే ఈ జీవనం, ఈ బాడీ కూడా క్షయమైనది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఈరోజు మనిషి పరిగెడుతూ ఉండేది అక్షయం కొరకు కాదు, క్షయమైన వాటి కొరకు పరిగెడుతూ ఉన్నాడు. అయితే యేసు పునరుద్ధానం ఏమేమి మనకి ఇవ్వబోతుందంట? అక్షయమైనది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. యేసయ్య ఇచ్చే స్వాస్థ్యం ఎలాంటిదంట? క్షయమైపోయేది కాదు, అక్షయమైన స్వాస్థ్యం, వాడబారని స్వాస్థ్యం. అది ఏం చేయ? నిర్మలమైన స్వాస్థ్యం ఆయన మన కొరకు దాచి ఉంచి ఉన్నాడు. కరములు తట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. ఆ స్వాస్థ్యాన్ని నీకు నాకు పరలోకమందు ఆయన సిద్ధము చేసి ఉన్నాడు. అది అక్షయమైన స్వాస్థ్యం, అది నాశనము కానిది, అది వాడబారనిది. ఈ లోకంలో ఉండేదంతా వాడిపోయేది, ఈ లోకంలో ఉండేదంతా రాలిపోయేది, ఈ లోకంలో ఉండేదంతా కరిగిపోయేది. ఈ లోకంలో నీవు నేను కలిగి ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి. అయితే వెళ్ళిపోనిది, మారనిది, ఎప్పుడు వాడబారని ఒక స్వాస్థ్యాన్ని యేసులో కలిగి ఉన్నది. హల్లెలూయా చెప్తారా? ఆ యేసుని నీ గుండెలో, నీ జీవితంలో కలిగి ఉంటున్నావా? ఎంతమందికి లోక సంబంధమైన స్వాస్థ్యం కావాలి? పరలోక స్వాస్థ్యం ఎంతమందికి కావాలి? పరలోక స్వాస్థ్యం కావాలని వాళ్ళ చేతులు చూపిస్తారా?
పరలోక స్వాస్థ్యం కేవలం ఆదివారంలో వచ్చి కూర్చొని వెళ్ళిపోతే రాదు నీకు. పరలోక స్వాస్థ్యం ఏదో నీకు ఇష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తావు, ఇష్టం లేనప్పుడు నువ్వు రాకుండా నీ ఇష్టానుసారంగా నీ లోక పనులో, లోకపు ఉద్యోగాల్లో తిరగడాలో, డబ్బు సంపాదించేది, అది నువ్వు క్షయమైన స్వాస్థ్యాన్ని సంపాదిస్తున్నావు. అయితే అది నీకు అక్షయ స్వాస్థ్యాన్ని ఇవ్వలేనిది. ఆమె చెప్తారా? గట్టిగా ఆమె చెప్తారా? అవునండి, యేసు ప్రభువులో మాత్రమే అక్షయమైన జీవితం ఉంది. వాడబారని స్వాస్థ్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి అని అంటే నువ్వు దానికోసం ఏ ప్రయాస పడకుండా, దానికోసం ఎదురు చూడకుండా, దానికోసం ఆ పరలోక స్వాస్థ్యానికోసం సిద్ధపడకుండా 24 గంటలు ఈ భూలోక స్వాస్థ్యం కొరకే పరిగెడతా ఉన్నావు. ఎంత సంపాదించినా నీకు సరిపోలే, ఎంతగా సంపాదించినా నీకు తృప్తిలే. ఈరోజు పరిగెడుతున్నావు. ఒకరోజు ఈ శరీరాన్ని కూడా వదిలేస్తావు, నీది అన్నది అంతా వదిలేస్తావు, అవన్నీ క్షయమైపోతాయి. అయితే దేవుడు యేసు ప్రభు నమ్ముకుంటే ఏమిరా అంటే అక్షయమైనది, వాడబారనిది యేసే మనకిస్తున్నాడు. దానిని సంపాదించుకోవాలి దానిని నా ప్రజలు పొందుకోవాలని ఆరాటమే. అందుకే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. అయితే ఒక కండిషన్ ఈ వాక్యంలో చూసారా? ఈ యొక్క అక్షయమైన దానిని, నిర్మలమైన దానిని, ఈ యొక్క వాడబారిని స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోవాలంటే మరలా జనిపింపజేసెను అని రాయబడింది. హల్లెలూయా చెప్తారా? నువ్వు క్రీస్తులో జన్మించాలి. నీ క్రీస్తులో ఏమవ్వాలి? క్రీస్తులో జన్మించిన వాడు ఎవరు తెలుసా? యేసు మృతుల నుండి తిరిగి లేచాడని జీవముతో కూడిన నిరీక్షణ కలిగిన వాడు మాత్రమే. జీవముతో కూడిన నిరీక్షణ ఎవరు కలిగి ఉంటారో వాడు తిరిగి లేచిన అనుభవం కలిగిన వాడు, అతడు మరలా జన్మించిన అనుభవం కలిగిన వాడు. ఆయన బోర్న్ అగైన్, మరలా జన్మించిన అనుభవం కలిగిన వారు మాత్రమే. వారు ఈ లోకంలో ఎంత బతికినా, ఈ లోకంలో ఎంత సంపాదించినా, ఈ లోకంలో వారు ఎలా ఉన్నా, వారి కంటి మేర, వారి బిలీవ్, వారి విశ్వాసం, వారి ఎదురు చూపు దేని కొరకు పరిగెడుతుంటారంటే ఈ లోకంలో ఉండే దానికోసం కాదు, నా కోసం ఒక అక్షయమైన స్వాస్థ్యాన్ని నా దేవుడు పరలోకమందు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా చెప్తారా? అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కూడా మాట ఇలా రాయబడింది, మన సిటిజన్షిప్ ఇక్కడ లేదంట, పరలోకంలో ఉందని రాయబడింది. 3వ అధ్యాయంలో 20వ వచనంలో రాయబడింది చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. హల్లెలూయా చెబుతారా? మన పౌరస్థితి ఎక్కడ ఉందంట? పరలోకంలో. అయితే ఇండియాలో లేదా? ఉంది. అయితే ఇండియాలో ఉండడానికి మాత్రం పనికి వస్తుంది, కానీ ఎంత పౌరస్థితి ఇక్కడ కలిగి ఉన్నా కూడా నీవు పర్మనెంట్గా ఇక్కడ ఉండబో. అయితే పరలోక పౌరస్థితి నువ్వు పొందిన ఎడల అక్కడే ఉండబోతున్న పౌరస్థితి అని అంటే ఏమిటి? సిటిజన్షిప్. ఎట్లయితే నువ్వు ఓటు హక్కు కలిగి ఉన్నావో కదా, హల్లెలూయా చెప్తారా? ఈ లోకంలో ఓటు వేయడానికి నువ్వు ఒక పౌరుడు, నేను ఐఆమ్ ఇండియన్ అని నేను తెలియజేసేది ఏది? నీ ఓటక్కే. తెలుసా మీకు? హల్లెలూయా చెప్తారా? నేను ఇండియన్, నేను ఇండియాకి చెందినవాడిని, పలానా బంగారుపాలెం, పలానా పంచాయతీ, పలానా డిస్టిక్కు, పలానా రాష్ట్రం, పలానా 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 అని తెలియజేసేది నీ యొక్క సిటిజన్షిప్, తెలియజేసేది నీ యొక్క ఓటు హక్కు. హల్లెలూయా చెప్తారా? అది భూ సంబంధమైనది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది, నీ యొక్క హక్కు భూ సంబంధంగా ఒక ఓటర్ కలిగి ఉన్నావు, అయితే హెవెన్లీ పౌరస్థితిని పొంది ఉన్నావా? ఎంతమంది ఆ సిటిజన్షిప్ని పొంది ఉన్నారు? ఆ పౌరస్థితి, పరలోకంలో ఉన్న పౌరస్థితిని నువ్వు పొందుకోకపోతే, ఆ ఐడెంటిటీ కార్డ్, ఆ ఓటు హక్కు నీకు లేకపోతే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. హల్లెలూయా. అది నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలేనంటే ఏమి చేయాలి తెలుసా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు మృతులలో నుండి లేచాడని నువ్వు నోట్లో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వాసించాలి. సరిపోదు, ఆయనను ప్రాక్టీస్ చేయాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన చెప్పినట్టు నడవాలి, ఆయన చెప్పినట్టు బ్రతకాలి, ఆయన వేలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలి. రోమాపత్రిక 10వ అధ్యాయంలో అదే కదా చెప్పబడింది. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే యేసు ప్రభులో ఏం చేయాలి? రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఈ వాక్యము రాయబడి ఉంటున్నది చూడండి. 9వ వచనం
అదేమనగా యేసు ప్రభు అని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి లేపినని విశ్వసించిన ఎడల ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి నోట్లో. యేసు ప్రభు అని నోట్లో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆయన మృతుల నుండి లేచాడు అని నీ హృదయంలో, ఇది రెండు జరగాలి. ఇది రెండు జరిగిన వారు యేసు ప్రభు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. హల్లెలూయా చెప్పాలా? చాలామంది ఇది రెండు లేదు. చాలామంది జీవితాల్లో యేసు ప్రభు దేవుడు అంతే, కానీ ఆయనను వెంబడించరు. ఎందుకనంటే వారికి హృదయ లోతులో నుండి ఆయన మీద విశ్వాసం లేదు. నోట్లో మాత్రమే కాదు, తర్వాత హృదయంలో ఏం చేయాలట? విశ్వసించాలి. హృదయపూర్వకమైన విశ్వాసం అంటే ఈ రక్షణలో రెండు ఫేసెస్ మనం చూస్తూ ఉంటున్నాం. నోటితో ఒప్పుకోవడం ఒకటైతే, రెండవది హృదయంలో విశ్వసించుట. ఆమె నోటిలో యేసు ప్రభు అనే ఒప్పుకుంటున్నావు, హృదయంలో ఒప్పుకునేది ఆయన మృతులలో నుండి లేచాడని విశ్వసించాలి. కాబట్టి చాలామందికి యేసు ప్రభు యొక్క పునరుద్ధానమే తెలియదు. ఇంకెలా విశ్వసిస్తారు చాలామంది? యేసు ప్రభు తిరిగి లేచాడో, యేసు ప్రభు తిరిగి వస్తాడో అనే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారు యేసు ప్రభుని జీవితాంతము వెంబడిస్తారు, ఆరాధిస్తారు, పూజిస్తారు, సేవిస్తారు, ప్రకటిస్తారు, ఆయన కోసం బ్రతుకుతారు. ఎందుకు అనంటే ఆయనలోనే నాకు సర్వం ఉంది, సమస్తం ఉంది, నిత్య జీవం ఉంది. హల్లెలూయా. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఉన్న పాటను అందరూ కూడా లేచి నిలబడదాం ఈ సమయంలో. ఎందుకనంటే 11:20 అయిపోయింది. బలా ఇచ్చి నేను పరిగెత్తాలి, చిత్తూరుకి వస్తానని చెప్పాను. దేవునికి స్తోత్రం. అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా లేచి నిలబడదాం. టైం లేదు, బల్ల ఉంది కనుక దేవునికి స్తోత్రం. అందరూ కూడా లేచి నిలబడదాం. ఎవ్రీబడి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఎంతమంది యేసుని సువార్త ప్రకటించబోతున్నారు. నేను 2 మేలులు మాట్లాడాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు పునరుద్ధానుడం అవ్వడం వల్ల మనకు కలిగిన మేలులు, దీనిని ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి, ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి, అవలంబించాలి. యేసు ప్రభు గురించి నాకు తెలుసు అని నువ్వు ఇంటి దగ్గర కూర్చొని కథలంతా చెప్తే వాడు కాదు. యేసు ప్రభు గురించి నాకు బాగా తెలుసు అంటే మందిరికి రాడు, ప్రార్థన చేయడు, విశ్వాసం ఉండదు. వీళ్ళంతా కూడా నిజమైన విశ్వాసులు కాదు. వారు ఏదో లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం, లోక సంబంధమైన దీవెనల కోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చేవారు. ఎస్, లోక సంబంధమైనది యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే ఇస్తాడు, ఆయన లేదన్నాడు. కానీ అక్షయమైన స్వాస్థ్యం, వాడబారని స్వాస్థ్యం అయితే నీకు దొరకదు. గుర్తుపెట్టుకో, అది దొరకాలంటే నువ్వు లోకములో ఉండే వాటిని సర్వాన్ని వదిలి యేసునే నువ్వు అంకితం చేసుకొని నీ జీవితాన్ని యేసునే వెంబడించాలి. అందరు కళ్ళు ముద్దాం, అప్పగించుకుందామా? యేసయ్య పునరుద్ధానాన్ని నమ్మని వారు ఎవరైనా ఉంటే నమ్మండి. యేసయ్య నువ్వు పునరుద్ధానుడయ్యావు, నీకు లోకములో ఉండే దేవుళ్ళని చెప్పే వాళ్ళకి ఇదే తేడా. నువ్వు మరణాన్ని గెలిచావు, వారు ఎవరు మరణాన్ని గెలవలేరు. వారు ఎప్పటికీ గెలవలేరు. నువ్వే మరణమును గెలిచిన వాడు. ఓ మరణమును గెలిచి సజీవుడుగా ఉన్నవాడు, మొదటి వాడిని కడపటి వాడిని, ఇదిగో మృతుడు నెత్తిని, ఇదిగో యుగ యుగములో సజీవుడుగా ఉన్నానని సెలవిచ్చిన మా తండ్రి, నువ్వు సజీవుడుగా ఉంటున్నావు ప్రభా. నిన్ను గురించి నేను ప్రకటిస్తాను, నిన్ను గురించి చాటి చెబుతాను. దేవదూత నీ పునరుద్ధానాన్ని చెప్పినట్లు, స్త్రీలు శిష్యులకు వెళ్ళి సువార్తను ప్రకటించినట్లు, శిష్యులు వెళ్ళి లోకానికి సువార్తను ప్రకటించినట్లు నేను ప్రకటిస్తాను. ఎవరు ప్రకటిస్తారు? నిజమైన విశ్వాసి ప్రకటిస్తాడు, నిజమైన దేవుని బిడ్డ ప్రకటిస్తాడు, నిజముగా పునరుద్ధాన శక్తిని పొందినవాడు ప్రకటిస్తాడు, పునరుద్ధానం వల్ల కలిగిన మేలును తెలుసుకున్నవాడు ప్రకటిస్తాడు. ఒకప్పుడు యేసుప్రభు శిష్యులు కూడా యేసుప్రభుని నమ్మకుండా ఉన్నారు, పునరుద్ధానం తరువాత నమ్మారు. యేసుప్రభు సహోదరులు కూడా నమ్మకుండా ఉన్నారు, పునరుద్ధానం తర్వాత నమ్మారు. అయితే అదే శిష్యులు పునరుద్ధానమును నమ్మిన తర్వాత ఆ పునరుద్ధానుడైన యేసు కొరకు తమ ప్రాణాలని పెట్టడానికి కూడా వెనుకాడలేదు, తన ప్రాణాలనే పెట్టారు. అది నిజమైన క్రిస్టియానిటీ, అది నిజమైన బ్రతుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో నీకు తోచినప్పుడు దేవుని దగ్గరకు రావడం, ఏదో తోచినప్పుడు కాదు. ఇది నకిలీ క్రైస్తవ్యం.
ఇది డూప్లికేట్ క్రిస్టియానిటీ. ఏదో కొన్ని సాకులు చెప్పడం ప్రభు దగ్గరికి రావటానికి, అలాంటిది జీవితం కాదు. నీవు యేసు కంటే లోకాన్ని ప్రేమిస్తూ ఉంటుంటావు, యేసు కంటే పాపాన్ని ప్రేమిస్తూ ఉంటుంటావు, యేసు కంటే ధనాన్ని ప్రేమిస్తూ ఉంటుంటావు, యేసు కంటే ఈ లోక జీవనాలని ప్రేమిస్తూ ఉంటున్నావు. అందుకే అది ముఖ్యముగా కనబడతా ఉంది. యేసయ్య సన్నిధి అంటే నీకు ముఖ్యముగా కనబడట్లేదు. అందుకే నీకు వీలు చిక్కినప్పుడు వస్తుంటావు. నీకు ఎప్పుడో ఏదో ఒక సందర్భాన్ని వెతుకుతూ ఉంటావు. అది కాదు, ప్రతి శ్వాస యేసే, ప్రతి ఉచ్ఛ్వాస యేసే, ప్రతి గడియ యేసే, ప్రతి రోజు యేసే. పునరుద్ధానపు రోజు మాత్రము పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు, పునరుద్ధానుడైన యేసుని రోజు జ్ఞాపకం చేసుకోవాలి, రోజు జ్ఞాపకం చేసుకోవాలి, రోజు ప్రకటించాలి యేసుని, రోజు విశ్వసించాలి యేసుని. యాస్ దేవా, నీ బిడ్డగా నాయనా మాకు అక్షయ జీవితం కావాలి. మాకు వాడబారని స్వాస్థ్యం కావాలి, నిర్మలమైన స్వాస్థ్యం కావాలి. దాని కొరకే నాయనా నిన్ను నమ్మాం, దాని కొరకే నీ సన్నిధికి వస్తున్నాం, దాని కొరకే నేను ఆరాధిస్తున్నాం, దాని కొరకే నీ కొరకు జీవిస్తున్నాం. ఎంతమంది అప్పగిస్తారు? ఈ అల్పకాల జీవన శైలిలో మనల్ని లాగే ఈ పాప జీవితాలు వద్దు, ఈ పాప ఆలోచనలు, ఈ పాప తలంపులు, ఈ లోకాశలు, వాటిని విసర్జిద్దాం, వాటిని వదిలిపెడదాం, వాటిని మానేద్దాం. దేవా, నీవే కావాలి, నాకు నీవే కావాలి యేసయ్యా, నీవే కావాలి. అందరూ కూడా చెబుదామా? అందరూ చెబుదాం, యేసు వైపు చూసి చెబుదామా? జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెబుదాం, యేసు, హల్లెలూయా, నీవే కావాలి యేసు. నా బ్రతుకంతా నీవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. యేసు వైపు చూద్దాం అందరూ. ఎస్, హల్లెలూయా. ఒరికమా షగరమా. థ్యాంక్ యూ వండర్ఫుల్ లార్డ్. అందరు అప్పగించండి, కళ్ళు మూసుకొని వారుగా అందరు అప్పగించండి. యేసయ్యా నీకు వందనాలు, యేసురాజా నీకు వందనాలు, యేసురాజా నీకు వందనాలు, నా దేవా నీకు వందనాలు. ఎవ్రీబడి ఒర్రిమా షగరబా. చాలు నాయనా, ఈ పాపిష్టి జీవితం నాకు వద్దు నాయనా, నీ సన్నిధి కావాలి నాయనా. హల్లెలూయా. అందరూ కూడా చెప్పండి, హల్లెలూయా. రిమా షగరమరమరబా. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను, ఐశ్వర్యము చించినను, విరోధి వల్లే నన్ను విడచినను, హరించినానా ఐశ్వర్యము, విరోధి వల్లే నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఎంతమందికి యేసు చాలు? ఏమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, నాకు యేసు చాలును. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవం నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. చెప్పండి, నిరంతరము నన్ను మరలా వచ్చి యేసుకొని పోవును. ఆమేన్. యేసు చాలును. అందరూ చాలును,
యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. ఈ మాట చెప్పండి. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, నాకు యేసు చాలును, నాకు యేసు చాలును. మహాగణుడా, మీరే చాలయ్యా. మీలాగా మరణమును గెలిచిన వారు లేరయ్యా. మనుషులకు విమోచకుడవయ్యా. పాపము నుండి, శాపము నుండి, సాతాను నుండి, నరకం నుండి విడిపించుట కొరకే మీరు లోకమునకు వచ్చి మరణించి మరణమును గెలిచారయ్యా. మా ఇండియా దేశస్థులు తెలుసుకోకుండా దేవుళ్ళు కాని వాటిని, నిజం కాని వాటిని, సత్యం కాని వాటిని ఈరోజు ఇంకను నమ్ముకుంటూ అనేక బంధకాలలో, శాపాలలో, అంధకారాలలో కొట్టుమిట్టాడుతున్నారయ్యా. ఎవరైతే నీవు పొందిన దెబ్బలని, నీవు కార్చిన రక్తాన్ని నైనా నమ్ముతారో వారికి విమోచన కలుగుతుంది, వారికి రక్షణ కలుగుతుంది, వారే మోక్ష భాగ్యాన్ని సంపాదిస్తారు. నైనా మీరు చేసిన త్యాగాన్ని నమ్మకుండా, నీవు చేసినటువంటి రక్తముల చేత కడగబడకుండా జీవిస్తూ ఉన్న వారికి రక్షణ ఉండదయ్యా. వారు నరకమునకు వెళ్ళవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. వారందరినీ ఈరోజు తప్పించమని, వారి నేత్రాలు తెరవమని, వారి మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటున్నాము నాయన. తండ్రి, ఈ ఆరాధనకు వచ్చి నీ పునరుద్ధాన సందేశాన్ని విన్నవారు, నీ పునరుద్ధానాన్ని ప్రకటించేవారుగా, నీ పునరుద్ధానం వలన కలిగిన మేలులను పొందుకునేవారుగా మార్చండి. ప్రతి వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.